విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. సింహంలో సంచరిస్తున్న రవి 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కన్యలో సంచరిస్తున్న కుజుడు 13వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 15వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు మిథునంలో సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో సంచరిస్తున్న శుక్రుడు 15వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని మీనంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహువు కుంభంలోను, కేతు సింహంలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. స్థిరాస్తులు, వాహనాలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధన ఆదాయం అధికంగానే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చును. విద్యపై ఆసక్తి తగ్గుతుంది. దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం లేదా చదవడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ ఉన్నతి ఉంటుంది. కార్యాలయాల్లో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగాల నిమిత్తం అధిక ప్రయాణాలు ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పేది కొత్త వాహనాలను కొనడం లేదా స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకం వంటి ఆలోచనలు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది. 7వ తేదీ రాత్రి రాబోయే చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఏర్పడుతున్నందున అనవసర ప్రయాణాలు, స్థిరాస్తులకు సంబంధించిన, వాహనాలకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నందున గ్రహణ శాంతులు చేయించుకోవడం చాలా అవసరం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి సర్పసూక్తంతో శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.